మరి కొద్ది నిమిషాలు దేవుని మాటని అందించుటకు నన్ను ఆహ్వానించిన మరి దైవజనులు పాస్టర్ సుధాకర్ అయ్య గారికి, అలాగే పాస్టర్ గారికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడున్న దైవజనులందరికీ యేసుక్రీస్తు పేరిట నా వందనాలు. మరి వేదిక మీద ఉన్న సేవకులకు కూడా నా వందనాలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఆహ్వానాన్ని అందుకొని వచ్చిన దేవుని బిడ్డలకు, ఈ ప్రాంత ప్రజలకు యేసుక్రీస్తు పేరిట నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఆ రోజుల్లో యేసు ప్రభు జన్మించడానికి ఆయనకి సత్రంలో కూడా స్థలం లేదంట. యేసు ప్రభు ఈ లోకానికి రావటానికి, జన్మించడానికి ఆయనకి స్థలం కూడా దొరకలేదంట. అందుకని ఆయన జన్మించిన తర్వాత ఓ పశువుల తొట్టిలో ఆయన్ని పరుండు పెట్టారంట. కానీ ఈ నాజు సెంటర్ ప్రాంతంలో ప్రతి సంవత్సరం ఇలా జరగటానికి మీరు మటుకు యేసయ్యకి స్థలం ఇచ్చారు. దేవునికి స్తోత్రం. యేసయ్యకే స్థలం ఇచ్చారంటే మీకు పరలోకంలో స్థలం ఉంటది ఖచ్చితంగా. హల్లెలూయా. ఆ నిత్య జీవాన్ని, ఆ పరలోక రాజ్య అర్హతని దేవుడు మీకు దయచేస్తాడు. ఈరోజు కొన్ని మాటలు మీతో పంచుకొని త్వరపడి ఈ మాటలు ముగిస్తాను. మరి లూకా సువార్త పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 2వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పరుండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. చాలు, అందరూ ఒక్కసారి కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన. మనతో మాట్లాడుచున్న దేవునికి ఒక్కసారి అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రకటించువాడానికి స్తోత్రమయ్యా, ఒప్పించువాడానికి స్తోత్రమయ్యా, సమ్మతి గల మనసును కలుగు చేయవాడానికి స్తోత్రమయ్యా. నీ వాక్యమే పైకెత్తబడాలి, నీ వాక్యమే ఘనపరచబడాలి, నీ వాక్యమే ప్రత్యక్షం అవ్వాలి. సర్వశక్తి కలిగిన మా తండ్రి నీకు వందనాలు. యేసు రక్తంతో నీ కృపాసనము చేరి ప్రార్థన చేస్తున్నాము నాయన. ఇదిగో ఇక్కడ చేరి ఉన్న ప్రజలకై వందనాలు. ఇప్పటికే నిన్ను ఎరిగిన జనులకై స్తోత్రాలు అయ్యా. నిన్ను ప్రేమతో ఈ స్థలానికి ప్రభువా ఇలా కూడిక జరుగుటకు ఆహ్వానించినటువంటి ఈ ప్రాంత ప్రజలకై నీకు స్తోత్రాలు నాయన. ఇదిగో ఈ మీటింగ్ జరుగుతున్న తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణములో ఉన్న ప్రతి ఇంటి కొరకు, కుటుంబం కొరకు నీకు స్తోత్రాలు. ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి దేవ ప్రతి తల్లి కొరకు, తండ్రి కొరకు, అన్న కొరకు, అక్క కొరకు, చెల్లి కొరకు స్తోత్ర. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వీరందరినీ సియోనులో నుంచి మీరు ఆశీర్వదించుదువుగాక. వారు మీకు స్థలం ఇచ్చారు, నిన్ను చేర్చుకున్నారు నాయన. నిశ్చయంగా వారిని మీరు ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవ, కొద్ది నిమిషాలు నీ వాక్యం ద్వారా మాట్లాడి వినగల చెవి, చూడగల కన్ను, గ్రహించగల మనసు అనుగ్రహించబడును గాక. కార్యము జరిగించి మహిమ పొందమని దేవదూతల పరిచయను కోరుకుంటూ, యేసు రక్తాన్ని ప్రోక్షించుకుంటూ, యేసయ్య నామమును అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక శ్రద్ధగా కొద్ది నిమిషాలు వినండి. సుదీర్ఘమైన ప్రసంగం కాదు. ఇంకా కుర్రోళ్ళు కూడా మాట్లాడుకుంటూ సహకరించండి. అక్కడ తమ్ముడోళ్ళు గోడ మీద కూర్చున్న తమ్ముడోళ్ళు క్రిస్మస్ సందడిలో ఉన్నారు వాళ్ళు కూడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ప్రజలారా, నా వైపు చూస్తూ ఆలకించండి. రాత్రి వేళ మందలు కాయిచున్నటువంటి గొర్రెల కాపరుల యొద్దకు ఒక దూత ప్రత్యక్షమయ్యాడు. ఆ దూత ప్రత్యక్షమై చెప్పిన మాట ఏంటో తెలుసా? భయపడకుడి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. అంటే పరలోకము నుండి దిగి వచ్చిన ఆ దేవదూత, ఆ గబ్రియేలు అను దూత. పరలోకములో ఎన్నో దూత గణములు ఉన్నారు. ఆ దూత గణముల్లో ప్రధానాధిపతుల్లో
మహాదూతలు అనబడేటువంటి గుంపులో ఒక వ్యక్తి లేక ఒక దూత గబ్రియేలు, మికాయేలు. వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ కష్టం వాళ్ళు పడుతున్నారు. రాత్రి అనక పగలనక మందల్ని కాసుకుంటూ బ్రతుకుతున్నటువంటి వాళ్ళు గొర్రెల కాపరులకు ఇది సంతోషం ఎందుకు? గొర్రెల కాపరులతో చెప్తున్నాడు, మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియపరుచున్నాను. ఎందుకు? గొర్రెల కాపరులకే ఇది సంతోషం. వారు గొర్రెలు కాసుకునేవాళ్ళు కదా. ప్రియులారా, ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీరు గమనించాలని నేను కోరుతున్నాను. ఎందుకు వారికే తెలియపరిచారంటే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు గొర్రెలను మేపుట, గొర్రెలను కాయుట కేవలం వారు భోజనం చేయటానికో కేవలం మాంసంగా ఉపయోగించుకొని ఆహారంగా తినటానికే కాదు. ఆ గొర్రెల్ని ఎందుకు వాళ్ళు పెంచేవాళ్ళు అంటే, యూదులకి దేవుడు చెప్పినటువంటి మాట ఏమనంటే, ఎవరైనా పాపం చేస్తే, ఎవరైనా దోషం చేస్తే పాప పరిహారం నిమిత్తం గొర్రెను దహన బలిగా అర్పించాలి, ప్రాయశ్చిత్తార్థ బలిగా అర్పించాలి. అలా అర్పిస్తేనే ఏం జరుగుతుంది? పాప క్షమాపణ జరుగుతుంది అని యేసు ప్రభు మోషే యొక్క ధర్మశాస్త్రములో పరమ తండ్రి చెప్పినప్పుడు, ఇశ్రాయేలు గొర్రెల కాపరులు గొర్రెల్ని బాగా పెంచుతారండి. బాగా క్రొవ్వినవిగా వచ్చినట్లు పెంచుతారు. ఎందుకంటే ఆ బలి అర్పణలో ఆ క్రొవ్వుని, ఆ మాంసమును, ఆ రక్తమును బలి అర్పించినప్పుడు దేవుడు ప్రజలు చేసిన పాపము నిమిత్తం ఆయన శాంతపరచబడి వారి పాపాలు క్షమించబడతాయని ధర్మశాస్త్రం వారికి తెలియపరిచింది కనుక ఆ రక్త ప్రోక్షణం జరిగితేనే వారికి పాప క్షమాపణ అని నమ్మకం కనుక ఆ గొర్రెల కాపరులు గొర్రెల్ని పెంచుతూ ఉండేవాళ్ళు, కేవలం తినటానికే కాదు. ఇప్పుడు దూత ఎవరి దగ్గరికి వచ్చాడంటే, ఆ గొర్రెల కాపరుల దగ్గరికి వచ్చి, మీకు మహా సంతోషకరమైన శుభవార్త, ప్రజలందరికీ సంతోషకరమైంది. ఎందుకు వాళ్ళకి సంతోషం అంటే, ఇక మీదట ఇలా గొర్రెలని మీరు బలి అర్పించాల్సిన అవసరం లేదు. ఇదిగో ఒక దేవుడే మానవ అవతారములో ఒక గొర్రె పిల్లగా ఈ భూమి మీదకి వచ్చేస్తున్నాడు. ఇక మీరు గొర్రె పిల్లని పదే పదే పెంచుతా, వాళ్ళకి అమ్ముతా, మీరు బలర్పిస్తా, రక్తం చిందిస్తా, పాప క్షమాపణ కోసం మీరు ప్రయాసపడవలసిన అవసరం లేదు. అక్కడికి ఇక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆ గుడికి ఈ గుడికి వెళ్లాల్సిన అవసరం లేదు. అక్కడ ప్రాయశ్చిత్తం చేసి రక్తం కార్చాల్సిన అవసరం లేదు. ఆయనే, దేవుడే వచ్చేస్తున్నాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. గొర్రెల కాపరులతో అంటున్నాడు మీ కొరకు అని. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎందుకనండి దేవుడే ఒక గొర్రె పిల్లగా రావాల్సి వచ్చింది? దేవుడే ఒక గొర్రె పిల్లగా ఎందుకు రావాల్సి వచ్చింది? ఏ భూమి మీద ఉన్న గొర్రెలు, భూమి మీద ఉన్న మేకలు, భూమి మీద ఉన్న పశువులు మానవుని పాపము తొలగించుటకు సరిపోదా? మనం బైబిల్లో చూస్తే ఒక మాట కొంచెం ఓపికగా చదవండి. హెబ్రీ పత్రిక పరిశుద్ధ గ్రంథంలో నేను విషయాన్ని చెప్పి ముగించాలని కోరుతున్నాను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10వ అధ్యాయం మొదటి నుంచి కొంచెం చదవండి అయ్యారు. ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజ స్వరూపము గలది కాదు. కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా ఏటేటా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడును, వాటిని తెచ్చేవారికి, ఆ బలులు తెచ్చేవారికి, ఆ గొర్రెలు తెచ్చేవారికి ఎవరికి ఎన్నడు సంపూర్ణ సిద్ధి కలుగ చేయనేరవు. అయ్యో, సంపూర్ణ సిద్ధి వారికి కలగట్లేదంట. అలాగూ చేయగలిగిన ఎడల, ఒకవేళ సంపూర్ణ సిద్ధి కలిగితే సేవించువారు ఒక్కసారే, ఇదిగో అలా బలి అర్పణ అర్పించి సేవించే వాళ్ళు, దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఒక్కసారే శుద్ధపరచబడిన తరువాత శుద్ధిపరచబడిన పరిశుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాపపు జ్ఞాపకం ఇక ఉండదు కదా. కనుక వాటిని అర్పించుట మానేస్తారు కదా. అయితే అయ్యో ఆ గొర్రెలను అర్పించుట చేత ఏటేటా పాపములు సంవత్సరం పాపాలు జ్ఞాపకానికి వస్తూనే ఉన్నాయి. ఏలయనగా ఎడ్ల యొక్కయు
మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. పాపములను తీసివేయుట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, అనగా ఈ లోకములో పుట్టినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు. ఏమని చెప్పాడు? బలియు అర్పణయు నీవు కోరలేదు గాని, బలి అర్పణ నేను కోరట్లేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. నాకొక శరీరమును ఇచ్చావు. నరవతారములోకి వచ్చాడు. నాకొక శరీరమును అమర్చావు. పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఒక్క మాటలో ఈ చదివిందంతా ఒక సారాంశం చెప్తాను చూడండి. సంవత్సరం ఏటేటా గొర్రెలు తీసుకొచ్చి బలర్పిస్తున్నారంట. కానీ వాళ్ళకి సంపూర్ణ సిద్ధి కలగట్లేదు. అనగా వారి మనస్సాక్షికి శుద్ధి జరగట్లా. మరలా పాపాలు జ్ఞాపకం వస్తున్నాయంట. అంటే ఎప్పుడు శుద్ధి జరిగినట్లు? పాపం ఇక జ్ఞాపకం రాకపోతే శుద్ధి జరిగినట్టు. ఏమోనమ్మా, సినిమాలు మానేశాను, ఇక అసలు నాకు జ్ఞాపకమే రావట్లా. ఇదిగో ఇలా జీవించేవాడిని, అసలు నాకు ఆ పాపమే గాని, ఆ బలహీనత గాని, ఆ తప్పు జీవితం, ఆ చెడ్డ జీవితం ఇక నాకు గుర్తు రావట్లేదు అనేటట్లుగా వీళ్ళకి ఎన్ని గొర్రెలు అర్పించినా అలా కలగట్లేదంట. సంవత్సరం చేస్తున్నారంట, డేటా చేస్తున్నారంట, కానీ వాళ్ళకి శుద్ధి రావట్లేదంట. అందుకు వారికి పాప జ్ఞాపకం ఇంకా ఎప్పటికీ లేకుండా మనస్సాక్షికి ఒక శుద్ధి కలగటానికి ఆయన ఈ లోకానికి ప్రవేశించేటప్పుడు ఒక శరీరమును అమర్చుకొని వచ్చాడంట. దేవునికి స్తోత్రం. ఆయన కొత్తగా అప్పటికప్పుడు పుట్టినటువంటి దేవుడు కాదండి. ఆయన జగత్తు పునాది వేయబడక ముందు నుంచి ఉన్న దేవుడు. ఆయన ఆది నుండి ఉన్నవాడు. ఆయన అంటే ఉన్నవాడు కాబట్టి వచ్చాడు అని రాస్తుంది. ప్రవేశించినప్పుడు, ఈ లోకంలో ప్రవేశించినప్పుడు అంటే ఉన్నవాడే ప్రవేశించాడు. కాకపోతే ఉన్నవాడు ఉన్నట్లుగా రాకుండా ఆయన భూమి మీద ఎలా వచ్చాడంటే ఒక కన్య మరియ గర్భములో ఒక చిన్న శిశువుగా ఆయన జన్మించాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు గొర్రెల కాపర్లకు ఎందుకు సంతోషం? వీళ్ళు ఇక గొర్రెలను మేపాల్సిన అవసరం లేదు, బలులు అర్పించడానికి ఇక మేపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక దేవుడే గొర్రె పిల్లగా మానవ అవతారములో వచ్చి ఆయనే పాపములు అనే మనసులో ఉన్నటువంటి జ్ఞాపకాలు పూర్తిగా శుద్ధి చేయటానికి ఆయన కలువరి సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఒక మాట చెప్పనా? మానవుడికి అసలైన సంతోషం ఏదో తెలుసా? మంచి ఇల్లు కట్టుకుంటే కాదు, మంచి ఉద్యోగం వస్తే కాదు, మంచిగా పిల్లలు పెద్దోళ్ళు అయ్యి వాళ్ళకి పెళ్లిళ్ళు అయ్యి వాళ్ళకి పిల్లలు పుడితే మనవరాళ్ళని ఎత్తుకుంటే దీని అంతటి కంటే కూడా గొప్ప సంతోషం ఏంటో తెలుసా? మానవుడి జీవితంలో ఉన్న అసమాధానం, తెలియని ఒక నెమ్మది లేని స్థితికి కారణమైన పాపముల నుండి మనిషి విమోచించబడితే అదే నిజమైన సంతోషం. నిజమైన సంతోషం. ఆ సమాధానానికి లోపల ఎక్కడో గలిబిలి జరుగుతూ ఉంటది. ఆ గలిబిలి నుంచి, ఆ వేదన నుంచి ఎవరైతే విడిపించబడతారో అదే అసలైన సంతోషం, సమాధానం. కాబట్టి ఆ నిజమైన మహా సంతోషం ఏమిటంటే పాపములకు శుద్ధి చేసే ఒక గొర్రె పిల్ల ఈ లోకానికి ప్రవేశించాడు, ఈ లోకంలోకి వచ్చాడు. ఆయనే మానవులి పాపములన్నీ తన మీద వేసుకున్నాడు. అందుకే ఆయనకి 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు యోర్దాను నది మీద ఆయన ఆ గట్టు మీద వెళుతూ ఉండగా ప్రదేశంలో యోహాను అనే ఒక ప్రవక్త ఆ యోర్దాను నదిలో ఉండి వచ్చుచున్న యేసును చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవుచున్న దేవుని గొర్రె పిల్ల అన్నాడు. హల్లెలూయా. గొర్రెల కాపరులకి ఎందుకు ప్రత్యక్షమై దూత? మీకు సంతోషకరమైన సువర్తమానం ఇది. మీకు సంతోషం గొర్రెల కాపరులారా. ఎందుకంటే ఇదిగో ఇక మీరు గొర్రెలు కాయాల్సిన, మేపాల్సిన అవసరం లేదు, బలులు అర్పించాల్సిన అవసరం లేదు. ఇదిగో ఒక దేవుని గొర్రె పిల్ల భూమి మీదకి వచ్చేస్తున్నాడు. దేవుడే ఒక గొర్రె పిల్లగా భూమి మీదకి వచ్చేస్తున్నాడు. ఈ మాటనే ఒక రోజున ఒక రథం మీద వెళ్తున్నాడు ఒక దేశానికి సంబంధించినటువంటి ఒక మినిస్టర్ గారు. కందాకే రాణి కింద ఫైనాన్స్ మినిస్టర్, ఆర్థిక శాఖ మంత్రి. అతను వెళ్తున్నాడంట రథం మీద. అతనికి ఎందుకో గుడికి వెళ్ళాలి, ప్రార్థనకి వెళ్ళాలి. అక్కడ యెరూషలేములో ఇజ్రాయెల్ దేశంలో బాగా ప్రార్థనలు జరుగుతాయంట, అక్కడికి వెళ్ళొద్దాం అని చెప్పి ఆ గ్రంథాన్ని పట్టుకొని అతడు యెరూషలేముకు వచ్చి అక్కడ దేవుని యొక్క పూజలు లేక ప్రార్థనలు చేసుకొని అతడు అక్కడి నుంచి మరలా తిరిగి రథం మీద తన దేశమైన ఐథోపియా దేశానికి వెళ్ళిపోతూ ఉంటాడు.
ఒక రోజున గ్రంథం చదువుతూ ఉన్నాడు, యెషయా గ్రంథంలో. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, ఇదిగో వధకు తేబడిన గొర్రె పిల్ల అని రాస్తుంది. ఆ మాటను చూసి, ఏమిటి వధకు తేబడిన గొర్రె పిల్ల ఉంది ఏంటి, ఎవరి గొర్రె పిల్ల అసలు? వాక్యం చదువుతున్న నేనే ఈ గొర్రె పిల్లనా? ఈ యెషయా రాశాడు కదా ఈ గ్రంథం, అతనా గొర్రె పిల్ల, లేక ఇంకెవరన్నానా అని ఆలోచిస్తుంటే, అదృశ్యంగా ఉండి తనను వెతుకువారు ఎవరేమో, తనను వెతుకువారు కలరేమోనని వెతుకుచున్న ఒక దేవుడు ఆ రథం మీద బైబిల్ చదువుతున్న వ్యక్తిని చూశాడండి. అమ్మో, ఈ మినిస్టర్ గారు నన్ను వెతుకుతున్నాడు, ఈ అధికారి నన్ను వెతుకుతున్నాడు. ఎలా వెతుకుతున్నాడు? బైబిల్లో వెతుకుతున్నాడు, గ్రంథములో ధర్మశాస్త్రం వెతుకుతున్నాడు, యెషయా గ్రంథములో చదువుతున్నాడు. ఈ గొర్రె పిల్ల ఎవరు అనుకుంటున్నాడు. ఇప్పుడు ఇతనికి నేను వివరించాలి, నన్ను వెతుకుతున్న వ్యక్తికి నేను ప్రత్యక్షం అవ్వాలి, నన్ను వెతుకుతున్న వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళాలి అని అదృశ్య దేవునిగా సంచరిస్తున్నటువంటి పరమ తండ్రి వెంటనే ఒక గదిలో ప్రార్థన చేసుకుంటున్నటువంటి ఓ పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు. బాబు ఫిలిప్ గారు, లేకండి లేకండి అని లేపి ప్రార్థనలో ఉన్న వ్యక్తిని, నువ్వు గాజాకు పోవు అరణ్య మార్గంలో రథాన్ని కలుసుకో, పరిగెత్తు అన్నాడు. అప్పుడు ఈ పాస్టర్ గారు లేచి పరిగెత్తడం మొదలు పెట్టాడు. పరిగెత్తుకొని రథం దాటిపోయి లోపు అడ్డంబడి వెళ్ళిపోయాడు, అడవిలోంచి వెళ్ళిపోయి కలుసుకున్నాడండి. అతను రథం వెనకాల పరిగెడుతుంటే ఇతను చూసి రథం ఆపండి ఎవరో పరిగెడుతున్నారు. వెంటనే ఆపగానే అతను ఎక్కించుకున్నాడు రథం. అప్పుడు ఆయన అడుగుతున్నాడు, ఈ రథం ఎక్కిన ఫిలిప్, నువ్వు చదువుతున్నది గ్రహించుచున్నావా అని అడిగాడు. అయ్యో, ఎవడైనా నాకు వివరించకపోతే నాకు ఎలా తెలిసిద్దండి? అయితే నేను వివరిస్తాను. కూర్చున్నప్పుడు అడుగుతున్నాడు, ఈ యెషయా గ్రంథంలో ఈ వధకు తేబడిన గొర్రె పిల్ల అంటే, అయ్యా ఈ గొర్రె పిల్ల నేనా? ఈ గొర్రె పిల్ల ఈ గ్రంథం రాసిన యెషయానా? ఇంకెవరన్నానా? అయ్యా నువ్వు కాదు, గ్రంథం రాసిన యెషయా కాదు, నేను నీకు చెప్తున్నానయ్యా. ఇదిగో ప్రజలందరూ తమ పాపములకు శుద్ధి కలగకుండా, సంపూర్ణ సిద్ధి పొందకుండా ఏటేటా బలులు అర్పించినా, ఎప్పుడు వెళ్ళి బలులు ఎన్ని అర్పించినా వాళ్ళకి శుద్ధి జరగకపోతే దేవుడే కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుణ్ణి గొర్రెపిల్లగా భూమి మీదకి పంపించాడయ్యా. ఆ గొర్రెపిల్ల ఎవరంటే దేవుని కుమారుడు యేసు ప్రభు. అవునా? ఏం చేశాడయ్యా ఆయన? ఇదిగో ఆయన చరిత్ర ఇదయ్యా. ఆయన నాకు పాపం లేకుండా బ్రతికాడయ్యా. ఆయన జన్మలో పాపం లేదు, ఆయన పాపం తెలియనివాడు, పాపం చేయనివాడు, పాపం ఎరగనివాడు, పాపంలో చేరక ప్రత్యేకంగా జీవించిన వాడయ్యా. అందుకే ఆయన రక్తం పాపము లేనిది గనుక మానవుల పాపములు శుద్ధి చేయటానికి ఉపయోగపడిందయ్యా. అది అవసరానికి సరిపోయిందయ్యా అని చెప్పగానే, మరి ఇప్పుడు నేను ఎలాగా, ఏమిటి? అయ్యా నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచితే నువ్వు రక్షించబడతావు, నువ్వు రక్షించబడితే దేవుడు తన రాజ్యం నీకు ఇస్తాడు. ఇప్పుడే నువ్వు బాప్తీసం పొందితే అని చెప్పగానే వెంటనే నీళ్లు కనపడగానే, అయ్యా ఇక్కడ రథం ఆపండి, నాకు నీళ్లు ఉన్నాయి, బాప్తీసం ఇచ్చేస్తావా అని చెప్పి వెంటనే రథం ఆపిచ్చేసి ఒక మినిస్టర్ గారండి, ఫైనాన్స్ మినిస్టర్, కందాకే రాణి క్రింద ఉండేటువంటి ఒక దేశపు అధికారి ఆ గొర్రె పిల్ల యేసు ప్రభు అని తెలుసుకోగానే వెంటనే రథం ఆపిచ్చి ఆ నీళ్ళల్లో బాప్తీసం పొంది సంతోషంగా తన దేశానికి వెళ్ళిపోయాడంట. చప్పట్లు కొడుతూ దేవుని మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. ఏమిటండి సంతోషం అంటే, ఈ గొర్రెల కాపరులకు తెలియపరుస్తున్నాడు, ఇక మీరు గొర్రెలను పెంచి వాటిని క్రొవ్వినివిగా చేసి బలులు అర్పించినట్లు ఇశ్రాయేలు ప్రజలకి అమ్మక్కర్లేదు, ఆ ప్రత్యక్ష గుడారానికి తేవక్కర్లేదు, గొర్రె పిల్లగా యేసు ప్రభు వచ్చాడు. అనగా ఆయనే మన కొరకు బలి అయ్యే ఒక అర్పణగా వచ్చాడు. దట్ ఈస్ క్రిస్మస్. అది ఏమిటండి క్రిస్మస్ అంటే? హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? ఒక పరిశుద్ధుడు, ఒక నీతిమంతుడు సర్వలోక మానవాళి పాపపు ఇష్టమైపోయినటువంటి పరిస్థితుల్లో ఉండగా వారందరి కొరకు బలి అయిపోవటానికి వచ్చాడు. దట్ ఈస్ క్రిస్మస్. ఒక దేవుడు బలి అయ్యి మానవుడిని విడిపించటానికి, ఒక శాశ్వతమైన శుద్ధి కలుగు చేయటానికి, మనస్సాక్షికి శుద్ధి కలుగు చేయటానికి. ఈరోజు ఇన్ని మాటలు చెప్తున్నామంటే కారణం ఆ గొర్రెపిల్ల రక్తంలో కడగబడ్డావు కాబట్టి. లేకపోతే మాకెక్కడొస్తాయి ఈ మాటలు? హల్లెలూయా. నేను చదివింది రైల్వే కాలేజు, నేను చదివింది ఎస్ఆర్ఆర్ కాలేజు, డిగ్రీ ఇంటర్మీడియట్ రైల్వే కాలేజీ, ఎస్ఆర్ఆర్ కాలేజ్ అంటే మాచివరం దగ్గర. దేవుని ఆ నెహ్రూ గారు వాళ్ళ అబ్బాయిలు వాళ్ళందరూ కూడా చదివినటువంటి కాలేజీలో 2002వ సంవత్సరంలో ఆయా ధర్నాలకని అటు ఇటు బైకులు వేసుకుని సరదాలుగా తిరిగేవాళ్ళం, కొండల మీదకి ఎక్కేవాళ్ళం. చదివితేగా అసలు కాలేజీ గారు వెళ్ళటం, పుస్తకాలు పట్టుకొని గ్రౌండ్ దగ్గరికి వెళ్ళటం, ఇష్టానుసారంగా ఉండేటువంటి పరిస్థితుల్లో దేవుడు మాతో మాట్లాడాడు.
మమ్మల్ని దర్శించాడు తన వాక్యం ద్వారా. ఇలాగే ఒక పాస్టర్ గారు చెప్తా ఉంటే దేవుడు తన వాక్యం ద్వారా నాతో మాట్లాడినప్పుడు నా పాప జీవితం, నా పాపమునకు శుద్ధి కలగని స్థితిని నేను గమనించి ఏడ్చి ప్రార్థన చేయటం మొదలుపెట్టి, ప్రభువా నువ్వు రక్తముతో, నీ రక్తముతో నన్ను కడిగితే నా మనస్సాక్షి బాగుపడిద్దయ్యా, అందుకే నన్ను కడుగునాయనని ప్రభు సన్నిధిలో ఏడ్చి ప్రార్థన చేసుకుంటే నా మనసంతా కడిగేసి ఆ పాత పాపపు జ్ఞాపకాలన్నీ తొలగించేశాడు. అందుకే ఇప్పుడు హాయిగా సంతోషంగా ఈరోజు మీకు ఈ మాటలను మేము చెప్పగలుగుతున్నాం. మేమేదో భూమి మీద నుంచి, పరలోకం నుంచి, ఆకాశం నుంచి ఊడిపడిన వాళ్ళు ఎవరం కాదు ఈ మాటలు చెప్పడానికి. మేము ఒకప్పుడు పాపపు, ఎందుకంటే మా తల్లి మమ్మల్ని పాపములోనే కనింది. దావీదు ఏమంటాడంటే, ఇదిగో నా తల్లి పాపములో నన్ను గర్భము ధరించి నన్ను కనింది అంటున్నాడు. ఆది పాపం, జన్మ పాపం, కర్మ పాపం అని మానవుడు పుట్టుకతో పాపం, ఆది పాపం, అతడు చేసుకున్న వాడితో పాపం ఇష్టమైపోయాడు మనిషి. అలాంటి మనిషికి శుద్ధీకరణ కలుగు చేయడానికి ఆ గొర్రె పిల్లగా ఈ భూమి మీద జన్మించాడు. ఈ రోజున యేసుకి మీరు స్థలం ఇచ్చారు. ఎవరికో తెలుసా మీరు స్థలం ఇచ్చింది? మీ పాపముల నుంచి పరిపూర్ణ శుద్ధి కలుగు చేయగలిగిన యేసయ్య అనే గొర్రె పిల్లకు మీరు ఇక్కడ స్థలం ఇచ్చారు. దేవునికి స్తోత్రం. ఈ ప్రజలందరికీ గొప్ప రక్షణ కలగబోతుంది. మీ మనస్సాక్షి శుద్ధి కలగబోతుంది, సంపూర్ణ సిద్ధి కలగబోతుంది. హల్లెలూయా. ఆ రథం మీద ఉన్న వ్యక్తి ఎలా అడిగి తెలుసుకొని వాక్యం విన్నాడో, అలాంటి ఒక సేవకుడైన ఫిలిప్పు లాంటి ఒక ఆత్మ చేత పంపబడినట్లుగా ఈ ప్రాంతానికి, ఈ ఏరియాలో దేవుని పని చెయ్యాలి, వీళ్ళకి వాక్యం చెప్పాలని దేవుని ఆత్మ చేతే పంపబడిన ఫిలిప్పు లాంటి సేవకుడే ఈ సుధాకర్ పాస్టర్ గారు. దేవుని ఆత్మ చేత సుధాకర్ పంపించబడి, ఇదిగో ఇక్కడ అయ్యా ఈ మాటలు చెప్పాలి, ఈ మాటలు అసలు ఈ సంవత్సరం పెట్టకూడదేమో అనుకున్నాను. ఇంకా పెద్దవాళ్ళు వాళ్ళు అడిగారు, కానీ ఎవరికి డేట్లు కుదరలా. ఆ తర్వాత నన్ను అడిగారు, ఇక నువ్వేనా మరి కుదరకపోతే అన్నారు. సరే నేను ఎప్పుడు రెడీ అన్నా, దేవునికి స్తోత్రం, నేను ఎప్పుడు రెడీ, ఏం పర్లేదు అని చెప్పి ఒక్క డేటే ఖాళీ ఉంది నాకు కూడా. దేవుని కృపలో కరెక్ట్గా అదే అడిగాడు. ఈ డేట్ లోనే మరి రావడం జరిగింది. దేవుని ఆత్మ చేత ఆ సేవకుడు మీ యొద్దకు నడిపించబడ్డాడు. ప్రియ సహోదరులారా, మనస్సాక్షికి ఒక శుద్ధి, సంపూర్ణ సిద్ధి కలుగు చేసేది గొర్రె పిల్ల, బలి అయిపోయిన మన యేసయ్య. కాబట్టి క్రిస్మస్ అంటే ఆయన గొర్రె పిల్లగా బలి అవటానికి భూమి మీదకి వచ్చిన సందర్భమే క్రిస్మస్. దేవునికి స్తోత్రం. అయ్యా ఏం చేయడానికి వచ్చావయ్యా? బిల్డింగులు కట్టుకోవడానికి వచ్చావా భూమి మీదకి? కాదు. ఆస్తులు సంపాదించుకోవడానికి వచ్చావా? కాదు. పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి వచ్చావు? కాదు. మరి ఎందుకు వచ్చావు ప్రభువా? బలి అవటానికి వచ్చా. నువ్వు ఎందుకు పుట్టావయ్యా? బలి అవటానికి. నిజమే, ఆయన బలి అయిపోయిన తర్వాత మనకి సందడే, సంతోషమే. కానీ అసలు క్రిస్మస్ అంటే ఒక వ్యక్తి, ఒక దేవుడు బలి అవుట అంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇంకొద్ది నిమిషాలు వింటే 2 మాటలు చెప్పి ముగిస్తాను. అదేమిటంటే, ఇంత సంతోషకరమైన ఆయనే గొర్రె పిల్లగా భూమి మీదకి రావటానికి, అనేకుల పాపములను శుద్ధి చేసి మనస్సాక్షికి శుద్ధి, సంపూర్ణ సిద్ధి కలుగు చేయటానికి, ఇంత సంతోషకరమైన కార్యం జరిగించడానికి కారణం ఎవరు? అది చెప్పి ముగిస్తా. అప్పుడు చెప్తే సంపూర్ణమైపోతుంది. కారణం ఎవరు? అసలు చాలా కారణాలు ఉన్నాయండి ఆయన భూమి మీదకి రావటానికి. అందులో చాలా ఇంపార్టెంట్ కారణం ఎవరో తెలుసా? చదవండి బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 1వ అధ్యాయం. లూకా సువార్త 1వ అధ్యాయం. ఎవరో దానికి కారణం 1వ అధ్యాయం 29 నుంచి మనం చదువుదాం. 28 నుంచి చదివండి అయ్యారు. ఆ దూత లోపలికి వచ్చి అనగా కన్య మరియను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడని ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత దేవుని వలన నీవు కృప పొందితివి, నీవు గర్భము ధరించి కుమారుని గని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంత సంతోషకరమైన గొప్ప కార్యానికి అసలు ఎవరు కారణం? చాలా కారణాలు ఉన్నాయి. ఒక మాట చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను. ఆ కారణం ఎవరంటే, ఇది ఇక్కడ చదివినప్పుడు దేవదూత అయినటువంటి గబ్రియేలు ఒక కన్యమరికి ప్రత్యక్షమై అంటున్నాడు, అమ్మా నీవు దేవుని వలన కృప పొందావు అన్నాడు. హల్లెలూయా. నేను చెప్పిన ఒక మాట, భూమి మీద
కృప పొందిన ఒక మరియ వలన లోకానికి సంతోషం వచ్చిందట. ఈ మాటను హృదయంలోకి తీసుకోండి, ఈ మాటని హృదయంలోకి తీసుకోండి. ఒక వ్యక్తి, ఒక మనిషి దేవుని కృప పొందినందుకు లోకానికే సంతోషం వచ్చిందంట. అంటే ఆయన గొర్రెపిల్లగా భూమి మీదకి రావటానికి, బలి అవ్వటానికి, సంపూర్ణ మనస్సాక్షికి శుద్ధి కలుగు చేయటానికి, సంపూర్ణ సిద్ధి కలుగు చేయటానికి కారణం ఎవరంటే ఒక కృప పొందిన మరియా. ఇందాక సహోదరుడికి పాట ఇచ్చినప్పుడు నీ పేరేంటన్నా? అజిత్ రాజేష్ గారికి పాటిస్తే నీ కృప లేని క్షణం అన్నాడు. మా అయ్య గారికి ఆరాధన ఇస్తే నీ కృప తప్పవే, అదేనా కృప తప్పవేరో గట్టి లేదంటే నేను కూర్చొని అనుకుంటున్నా, ఏంటి ఈరోజు ప్రసంగానికి నీళ్ళు పాటలకి లింక్ అయిపోతుంది, ఈరోజు వర్తమానానికి పరిశుద్ధాత్మ నడిపిస్తున్నాడు బాగానే, ఎక్కినోళ్ళు ఎక్కినట్టు కృప అంటున్నారు. ఆయన పాటిస్తే కృప అన్నాడు, పాటిస్తే కృప అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మా అమ్మగారికి పాటిస్తే కూడా నీ కృప తప్ప వేరొకటి లేదయ్య అని పాడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఘనమైనవి నీ కార్యాలు, అదే కదా పాట. ఆ పాటలో అన్నిట్లో కృపే. ఏమిటండి అంటే మరియా కృప పొందినది. చెప్పండి అందరూ. తల్లి అయిన మరియా కృప పొందిందంట. ఒక స్త్రీ కృప పొందినందుకు, ఒక వ్యక్తి కృప పొందినందుకు లోకమునకే సంతోషంగా మారే ఒక కార్యం జరిగిందంట. యేసుక్రీస్తు నామములో నేను ప్రకటిస్తున్నాను, ఇక్కడ ఉన్న వారందరూ దేవుని కృప పొందుదురుగాక. హల్లెలూయా. ఒక్క స్త్రీ కృప పొందితేనే లోకానికి ఎంత సంతోషం వస్తే, ఎంతమంది కృప పొందితే ప్రపంచంలో ఉన్న కోట్ల మందికి సంతోషం ఖచ్చితంగా వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున సుధాకర్ అనేటువంటి ఒక సేవకుడు కృప పొందాడు గనుక, పాస్టమ్మ గారు కృప పొందారు గనుక ఈ రోజు మీ మధ్య సంచరించగలుగుతున్నారు, మీకు సంతోషంగా ఉండగలుగుతున్నారు, మీకు దేవుని వాక్యం ప్రకటించినట్లు ఇలాంటి కార్యక్రమాలు పెట్టగలుగుతున్నారు. కారణం వాళ్ళు కృప పొందిన వాళ్ళు. హల్లెలూయా. బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? తండ్రి కృప అనుగ్రహించకపోతే ఎవడూ నా యొద్దకు రాడు అని రాసుంది యోహాను సువార్తలో. ఏమనండి? తండ్రి కృప అనుగ్రహించకపోతే ఎవడును నా యొద్దకు. ఈ రోజు మీరు ప్రభు దగ్గరికి వచ్చారు, కూర్చున్నారు అంటే, ఈ మాటలు మీరు ఆలకిస్తున్నారు అంటే సుధాకర్ గారు పిలిస్తే కాదు మీరు వచ్చింది, తండ్రి కృప మీ మీద ఉంది కాబట్టి మీరు ఎక్కడికి వచ్చారు. పరలోకపు తండ్రి, సృష్టికర్త, హల్లెలూయా, అఖిల బ్రహ్మాండమును చరాచర జగత్తును మాట చేత నిర్వహించుచున్నటువంటి సర్వశక్తి కలిగినటువంటి తండ్రి దేవుడు ఎలోహీం సృష్టికర్త కృప మనపై ఉంది గనుక మనం ఇక్కడికి వచ్చాం. తండ్రి కృప అనుగ్రహించకుండా ఎవడో నా యొద్దకు రాడు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి నేను ప్రకటించే మాట, మీరు వచ్చారు అంటేనే మీ మీద కృప ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మరియ కృప పొందింది అన్నాం కదా, ఆమె పొందిన కృప ఏంటో తెలుసా? ఆమె పొందిన కృప ఏంటో తెలుసా? తన విషయమై జగత్తు పునాది వెయ్యబడక మునుపు ఏ ప్రణాళిక తన విషయమై ఉందో ఆ ప్రణాళికలోంచి ఆమె తప్పిపోలేదు. దేవుని ప్రణాళికలో నుంచి తప్పిపోలేదు అనండి. అదే ఆమె పొందిన కృప. కరెక్ట్ గా దేవుని ప్రణాళిక తన జీవితంలో నెరవేర్చబడినట్లు బ్రతికింది. దేవుని ప్రణాళిక నెరవేర్చబడినట్లు బ్రతికింది. దేవుని ప్రణాళిక నుంచి తప్పిపోలేదండి. అయ్యోయ్యో, నేను తల్లి అయిన మరియ కన్య మరి గర్భన నేను గొర్రెపిల్ల అయిన నా కుమారుడైన యేసుక్రీస్తును పుట్టిద్దాం అనుకున్నాను, కానీ ఈ కన్య మరియ సరిగ్గా బతకలేదు, కాబట్టి ఏమొద్దు మాయ్. ఇక అయిపోయింది కృప, ధర్మశాస్త్రం జాగ్రత్తగా వినాలి. ఇక వచ్చేస్తే కేకలు. ఇప్పటిదాకా ఊరుకున్నా, దేవునికి స్తోత్రం. ఇలా కేకులు లేవు అసలు, నేనే తినేస్తా మొత్తం. నాయకు చూడాలా, ఏదాలా, అర్థమైందిరా? రైట్, దేవునికి స్తోత్రం. నీకు ఎత్తలే, ఒక మొక్క ఎక్కువ ఎత్తలే, పోటీ మొత్తం నా వైపు చూడండి జాగ్రత్తగా, ఏం మాట్లాడకూడదు ఇంకా, సరేనా? వెరీ గుడ్ నాన్న. వినండి దేవుని బిడ్డలారా, ఆమె పొందిన కృపలో ఎంత గొప్పతనం ఉందో చూడండి. ఈ తల్లి అయిన మరియా, నేను ఎందుకో అయ్యో ఏమని ఎన్నుకున్నానే, ఈమెమిటి తన ఇష్టం వచ్చినట్టు బతికింది, తన ఇష్టం వచ్చినట్టు జీవించింది, కాబట్టి పరిశుద్ధుడైన నా కుమారుణ్ణి, పవిత్రమైన నా కుమారుణ్ణి ఈ అపవిత్ర గర్భములోకి నేను పంపలేను అనుకోలా. ఎందుకో తెలుసా? ఆ సమయానికి ఆమె గర్భం పవిత్రంగా ఉందంట, కన్యకగా ఉందంట. అంటే పవిత్రత కాపాడుకుంటాం దేవుని కృప, పరిశుద్ధతని కాపాడుకోవటం దేవుని కృప, నువ్వు పరిశుద్ధంగా ఉండటం దేవుని కృప. దేవుని ప్రణాళికలోంచి ఆమె తప్పిపోలా, కారణం పవిత్రంగా ఉంది, పరిశుద్ధత, పవిత్రత. ఎందుకంటే ఆమె దేవుని ఆజ్ఞలను ఎరిగిన వ్యక్తి,
ఆమె ప్రభు దాసురాల్ని, అయ్యా నేను నీ దాసురాలనయ్యా అంటుంది. ఈ రోజున దేవుని మాట ఆలకిస్తున్నావో ప్రియులారా? కృప పొందుట అంటే దేవుని బిడ్డలారా, ఆమె దేవుని ప్రణాళిక నుంచి తప్పిపోకుండా తన పవిత్రతని కాపాడుకుంటూ జీవించింది. అదే దేవుని కృప. నేను ప్రకటిస్తున్నాను, మీరు కూడా దేవుని ప్రణాళిక నుంచి తప్పిపోకుండా ఆయన ప్రణాళికని కాపాడుకుంటూ జీవించే అనుగుణంగా బ్రతికేవారైతే, ఆ ప్రణాళిక నెరవేరటానికి అనుగుణంగా బ్రతుకుతూ మీ పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకునేవారైతే మీరు కూడా కృప పొందిన వారే. హల్లెలూయా. ఆయన ప్రణాళిక మీపై ఉంది, ఆయన ఉద్దేశం మీపై ఉంది. బైబిల్లో నోవాహు గురించి ఒక మాట ఉంటది, నోవాహు కృప పొందినవాడు అని రాసి ఉంటది. దేవుని దృష్టిలో ఏమిటంట? నోవాహు కృప పొందినవాడు. ఏమిటండి నోవాహు పొందిన కృప? అతను అప్పటికే నీతిమంతుడు, నిందారహితుడు, మంచోడు, పరిశుద్ధుడు, యథార్థవంతుడు, అన్ని బాగున్నాయి. మరి ఏమిటండి నోవాహు పొందినటువంటి కృప? నోవాహు పొందిన కృప ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? రాబోతున్నటువంటి జల ప్రళయం గురించి అతనికి చెప్పబడింది. అదే కృప. మీరు చెప్పండి, ప్రపంచంలో ఆ రోజు బతికి ఉన్న ఈ వారికి ఎవరికైనా సరే ప్రకటించబడిందా? ఏమా, ఆ రోజులో ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు? కానీ నోవాహు ఒక్కడికే ప్రకటించబడిందంట. అంటే రాబోతున్న ఉగ్రత, రాబోతున్న జల ప్రళయం, రాబోతున్న వినాశనం, రాబోతున్న భయంకర పరిస్థితి అతనికి తెలియపరచబడటమే కృప. అందుకే ఇలాగ అంటాను, దేవుని యొద్ద నుండి నీకు సమాచారం వస్తే అది కృప. ఈ రోజున ఈ కూటం ద్వారా, ఈ వాక్యం ద్వారా ఒక సమాచారం మీకు వస్తుంది. అదేమిటంటే, ఆయన మొట్టమొదటిసారి గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి మన పాపముల కొరకు శుద్ధి కలుగుటకు బలి అయిపోయాడు. కానీ రెండవసారి ఆయన మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఎలాగో తెలుసా? ఆయన మనుష్య కుమారుడుగా రాబోతున్నాడు, పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడు, యూదా గోత్రపు సింహముగా రాబోతున్నాడు. ఆయన ఇక గొర్రె పిల్లగా బలి అవటానికి కాదండి, ఆయన తన కొరకు కనిపెట్టుకున్న వారిని తీసుకెళ్ళడానికి ఆయన రాబోతున్నాడు. ఈ సమాచారం మీ దగ్గరకు వస్తేనే కృప. రెండవ రాకడ రాబోతుంది. ఇదిగో ప్రభువు రాబోతున్నాడు, ఆయన మధ్యాకాశానికి రాబోతున్నాడు. మొదటి రాకడ ఇంత సంతోషం అయితే, రెండవ రాకడికి సిద్ధపడితే ఇంకెంత సంతోషం. ఈ సమాచారం మీ దగ్గరికి రావటమే దేవుని కృప. అసలు దేవుని వాక్యం మీకు అందటమే కృప. ప్రభు యొద్దకు మీరు రావటమే కృప. మీరు ప్రణాళికలో నిలిచి ఉండడమే కృప. పరిశుద్ధ జీవితమును కాపాడుకోవటమే కృప. సరే, అక్కడతో ఆగలేదండి కృప. కృప ఏమైందో తెలుసా? ఏం చెప్పాడు తెలుసా వచ్చి దూత? నీవు కుమారుని కని అతనికి యేసు అని పేరు పెడతావు. నేను కుమారుని కంటమా? అయ్యో, నేను పురుషుని ఎరగని దాన్ని, నాకు పెళ్ళవలేదు. నేను పెళ్ళవకుండా ఎలాగయ్యా? ఇది ఎలా జరుగును? అప్పుడు వెంటనే దూత ఏమంటాడు తెలుసా? ఇది పరిశుద్ధాత్మ వలన జరగబోతుంది అన్నాడు. పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ వలన జరగబోతుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకున్నప్పుడు ఈ కార్యం జరగబోతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈమె పొందిన రెండవ కృప ఏంటది? ఈమె పొందిన కృపలు వరుసగా చెప్పేస్తున్నాను. అందులో ఒక కృప ఏంటో తెలుసా? ఇంకో కృప, కఠినమైన మాట చెప్పినా వెంటనే లోబడింది, వెంటనే అంగీకరించింది. ఏమనంటే, ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక. కఠినమైన దేవుని మాట, కఠినమైన దేవుని వాక్యం, కఠినమైన ఉపదేశం, అది నీకు మేలుకరముగా నీ దగ్గరికి వస్తే నీవు సంతోషంగా లోబడి, అలాగే ప్రభువా, చిత్తం ప్రభువా అని అనగలిగితే అది దేవుని కృప. అది దేవుని కృప. మరియా వినింది సామాన్యమైన మాట. ఏ ఆడపిల్ల ఒప్పుకుంటుందండి? పెళ్ళి అవ్వకుండా నాకు గర్భమా? అసలు వద్దు, ఆ దేవుడు వద్దు, నాకు ఎవరో వద్దు బాబోయ్, నాకు వద్దు నాయన. ఈ అవమానం, నింద ఎవడు పడతాడు? ఏడు దేవుడు కోసం నింద పడాలా? యేసు ప్రభు అనే దేవుడు గర్భంలోకి వస్తే నేను నిందించబడతాను. యేసు ప్రభు అంటే నాకు ఎంత ప్రేమో, దేవుడు అంటే ఎంత ప్రేమో, ఆ దేవుడే నా గర్భంలోకి వచ్చి ఆయన జన్మించబోతా ఉంటే ఆయన వల్ల నాకు ఈ నింద అవమానం నాకు అక్కర్లేదు అనలేదండి. ఆ వాక్యం కోసం, ఆ దేవుని కోసం నిందకి, అవమానానికి ఆమె సిద్ధమైపోయి, ప్రభు దాసురాల్ని నీ మాట చొప్పున నాకు జరగనిమ్మా. దేవునికి స్తోత్రం. దేవుని కొరకు అవమానానికైనా సిద్ధపడింది, దేవుని కొరకు త్యాగానికైనా సిద్ధపడింది. కఠినమైన మాట తన యొద్దకు వచ్చిన లోబడిపోయింది. ఇదంతా కృప కాదా? ఎంత కృప అండి, ఎంత కృప. ఒక రోజు మాసిదోనియా సంఘం గురించి పౌలు చెప్తాడు. మాసిదోనియా సంఘం పొందిన కృప ఏంటో తెలుసా? వాళ్ళు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించిందంట.
అది కృప అంట. వాళ్ళు నిరుపేదలంట మాసిదోనియా సంఘం. పాపం చాలా కష్టపడి బతుకుతారు, కానీ ఆ పాస్టర్ గారికంట వాళ్ళ కష్టంలో నుంచే తీసిస్తారంట. అలా నిరుపేదలుగా ఉన్న వాళ్ళు కూడా ఆ కష్టంలోంచి వాళ్ళకున్న 10 రూపాయల నుంచి 1 రూపాయి తీసి పాస్టర్ గారు మీరు తినండి అయ్యా అని ఇస్తారంట. అది కృప అంట. వారు దేవునికి అప్పగించుకున్నట్లే అపోస్తులకు కూడా అప్పగించుకున్నారంట. అది కృప అంట. దేవునికి స్తోత్రం. నేను అంటున్నాను ఒక మాట, కృప పొందటమే క్రిస్మస్. మీరు కృప పొందకుండా గారెలు కోడి మాంసం ఎంత తిన్నా వెళ్తే అన్నారా? ఆ తల్లి అయిన మరియ కృప పొందింది కాబట్టి మనం యేసయ్యను పొందాం. మరి నువ్వు ఏది పొందకుండా యేసయ్యను ఎవరు పొందుతారు? మరియ కృప పొందింది, మనం యేసయ్యను పొందాం. ఈ రోజు మనం కూడా కృప పొందితే యేసయ్యను ఇంకొకరు ఎవరన్నా పొందుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున కృప పొందే రోజు అని నేను మాట్లాడుతున్నాను. దేవుని కృప నీ మీదకి వస్తుంది. హల్లెలూయా. ఆయన అనుగ్రహం, ఆయన అనుగ్రహ ఐశ్వర్యం నీ మీదకి వస్తుంది. నువ్వు ఈరోజే ప్రభువారి నోరు తెరిచి నీ బిడ్డగా చేసుకో. నా పాప శుద్ధి మొత్తం ఆ అంతరంగం అంతా కడగబడినట్లుగా నీ రక్తంతో నన్ను కడిగిన ఒక్క మాట అడుగు చాలు, నీ మీద కృప దిగి వచ్చేస్తుంది అంతే. మరలా కొద్ది రోజులకే అయ్యా నా మనసంతా కడగబడి నెమ్మదిగా ఉన్నట్టుందయ్యా అని నువ్వు సాక్ష్యం ఇస్తావు సుధాకర్ గారితో. ఈ దారిలో చెప్తావు, సుధాకర్ గారు అయ్యా ఎట్రా అయ్యా ఆ రోజు ఏంటో వాక్యం విన్నానయ్యా, ఆ రోజు చిన్న ప్రార్థన చేసుకున్నాను, నా మనసంతా శుద్ధి అయిపోయినట్టు అనిపిస్తుంది అయ్యా, నా హృదయం అంటే ఏందో తేలికైపోయినట్టు అనిపిస్తుంది అయ్యా, నాలో ఏదో ఒక సంతోషం అనిపిస్తుంది అయ్యా. అమ్మా దాని పేరే రక్షణ, అమ్మా దాని పేరే పాప క్షమాపణ, నీకు పాప క్షమాపణ కలిగింది, శుద్ధి కలిగింది అని సేవకుడు సాక్ష్యం ఇచ్చే ఒక సమయాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆమె కృప పొందిందంట. పౌలు లాంటి దైవజనుడు ఏమంటాడు తెలుసా? నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలనే అయ్యున్నాను. పౌలు కృప పొందటం వలన అపోస్తులుడయ్యాడు. ఎవరండి? హింసకుడు, దోషకుడు అపోస్తులుడు అయ్యాడు. యేసు ప్రభు అంటే అంతెత్తు లెగుతాడు, లెగుతాడు. యేసు ప్రభు అని మాట ఎత్తారా చంపేస్తాను ఒక్కొక్కడిని అని మాటలు కాదండి, చంపేశాడు. మీరు అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం చదువుకుంటే బైబిల్లో ఇంటింటొచ్చి వచ్చి యేసు ప్రభు అంటారా మీరు అని లాక్కొచ్చి మరీ చంపేశాడు. ఇంటింటొచ్చి లాక్కునొచ్చి భయంకరంగా హింసించి చంపేసేవాడు. అలాంటి వాడంట దమస్కు మార్గంలో ఆ ఊర్లో వాళ్ళు చంపేద్దామని వెళ్తుంటే ఒక వెలుగు ప్రత్యక్షమై సౌలుని ఒక్కసారిగా కళ్ళల్లో టాప్ అని కొట్టినప్పుడు గుర్రం మీద నుంచి కింద పడిపోయాడు. వెలవెలలాడుతున్నాడు. ఒక స్వరం వినబడుతుంది, సౌలా సౌలా నన్నేల నీవు హింసించుచున్నావు అని. నువ్వు ఎవరవు ప్రభువా? నీవు హింసించుచున్న యేసు నేనే. ఓహో, ఎవరు యేసును నమ్మారో వాళ్ళు హింసిస్తే నిన్ను హింసించినట్ట. అయ్యా నన్ను క్షమించయ్యా, నేను పరలోకానికి రాలేదు, నిన్ను హింసించలేదు కదా, కానీ నువ్వు నన్ను హింసించావు అంటున్నావు కదా. అంటే నిన్ను నమ్మిన వారిని, నిన్ను అంగీకరించిన వారిని హింసించటం, నిన్ను హింసించటమా? అయ్యా నన్ను క్షమించిన ఆయన. లేచి తిన్ననది అనబడిన వీధిలోకి వెళ్ళు, యోదాను వాని ఇంటికి వెళ్ళు, అక్కడ నువ్వేం చేయాలో తెలియపరచబడుతుంది. 3 రోజులు కళ్ళు కనపడక ఏడ్చి ప్రార్థన చేస్తే అదే ఊరిలో ఓ పాస్టర్ గారు ఉంటే, అననయ్య లేచి వెళ్ళు, అతన్ని స్వస్థపరచు, అతనికి బాప్తిస్మం ఇవ్వు. అతడు చాలా కీడు చేశాడయ్యా యెరూషలేములో ఉన్న వారికి. అననయ్య నాకు తెలుసా సంగతి, ఇదిగో ఇప్పుడు అతడు ప్రార్థన చేయుచున్నాడు, ఇప్పుడు అతడు ప్రార్థన చేస్తున్నాడు. అవునా, నీకు ఇష్టమైన వ్యక్తి అయిపోయాడు. అయితే వెళ్తానయ్యా. వెళ్ళి వచ్చి చేతులు పెట్టగానే పరలు ఊడి కళ్ళు తెరవబడ్డాయంట. వెంటనే నీటి బాప్తిసం పొందాడంట. వెంటనే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడంట. సేవ పిలుపు పొందుకున్నాడంట. వెంటనే సేవకు బయలుదేరాడు. ఆ పౌలు ఏమని సెలవిస్తాడు తెలుసా? ఇప్పుడు నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను అంటున్నాడు. ఒక హింసకుడు, దోషకుడు, హానికరుడు, పాపుల్లో ప్రధానమైన వాడు అంటున్నాడు, నేను దేవుని కృప వలన ఇప్పుడు అపోస్తులుడిని, ఇప్పుడు పరిచారకుడిని, ఇప్పుడు సేవకుడిని, ఇప్పుడు ప్రభు దాసుడిని. హల్లెలూయా, హల్లెలూయా. ఆసియా ఖండములో సగభాగం, మైనర్ భాగం అంతా యేసు ప్రభు సువార్తను ప్రకటించాడు పౌలు భక్తుడు. కారణం ఏంటో తెలుసా? కృప పొందిన పౌలు. హల్లెలూయా. కృప పొందిన నోవాహుకి సమాచారం తెలియపరచబడింది. కృప పొందిన పౌలు జీవితం మార్చబడి సువార్థికుడుగా, అపోస్తలుడుగా మార్చబడి సేవ చేశాడు. కృప పొందిన మరియ ద్వారా లోకానికే సంతోషం కలిగించే ఒక గొర్రెపిల్ల అయిన యేసుని ఆమె లోకానికి అందించగలిగింది. దేవునికి స్తోత్రం. కృప పొందుటయే నిజమైన క్రిస్మస్.
దేవుని కృపని మనం పొందాలి. ఆ కృప పొందాము అంటే దానికి అర్థం ఏదై ఉండాలి తెలుసా? దేవుని ప్రణాళికలో నువ్వు నిలిచిన వ్యక్తి అయి ఉండాలి. అది కృప. దేవుని కృప అంటే ఏంటో తెలుసా? కఠినమైన మాట వాక్యం కూడా నువ్వు అవమానమైన, నిందైన, కష్టమైన అది దేవుని కోసం భరిస్తూ అంగీకరించి లోబడటం దేవుని కృప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, మరియా దేవుని కృపతో పాటు దేవుని ఆత్మ కార్యం కూడా పొందుకుంది. చెప్పండి, ఏం పొందుకుంది? దేవుని ఆత్మ కార్యము. దేవుని ఆత్మ మరియ మీద పనిచేశాడు. దేవుని ఆత్మ. దేవునికి స్తోత్రం. ఇంకో మాట ఉంటది అక్కడ, సర్వోన్నతుని శక్తి కమ్ముకుంది. దేవుని శక్తి అనండి అందరూ. హల్లెలూయా. దేవుని కృప, దేవుని ఆత్మ, దేవుని శక్తి లోకరక్షకుణ్ణి జన్మించడానికి ఆమెకు సహాయపడి అంట. దేవునికి స్తోత్రం. నీవు దేవుని కృపను పొందిన వ్యక్తివైతే, దేవుని ఆత్మ చేత దర్శించబడిన వ్యక్తివైతే, దేవుని శక్తి చేత నీవు దర్శించబడిన వ్యక్తివైతే నీ ద్వారా కూడా లోకానికి సంతోషం కలిగింది. మరియ ద్వారా కలిగిన సంతోషం నీ ద్వారా కూడా కలిగించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి దేవుని ఆత్మ ఏం చేస్తాడు? ఆయన ఎక్కడుంటాడు తెలుసా? జలముల మీద కటిక చీకటి ఉంటేనంట, ఆ కటిక చీకటి మీద ఆయన అల్లల్లాడుతూ ఉన్నాడంట. చాలా మంది చీకటి బ్రతుకులు, పాడైపోయిన బ్రతుకుల దగ్గరికి ఎవరు వెళ్ళాలన్నా ఇష్టపడరు, ఎవరు దగ్గరికి వెళ్ళాలన్నా కోరుకోరు. కానీ చీకటి బ్రతుకులు, నలిగిపోయిన బ్రతుకులు, అలా శూన్యంగా ఆ భూమి యొక్క స్తంభాలు విరిగిపోయి బురద అయిపోయినటువంటి పరిస్థితి, రూపం కోల్పోయిన స్థితిలో ఉన్న ఆ సృష్టి మీద పరిశుద్ధాత్ముడు అల్లల్లాడాడంట. నేను ప్రకటిస్తున్నాను, చెదరిపోయాను అనుకుంటున్నావా? నా బ్రతుకంతా చెదరిపోయింది. అసలు ఎవరు సమకూరుస్తారు? నా కుటుంబం అంతా చీకటిగా అండి, అసలు సంతోషం లేదండి, దుఃఖం అండి, మొత్తం ఎప్పుడు చిరాకు, ఈ అప్పులతో, బాధలతో, పిల్లలతో, కుటుంబంతో మొత్తం చిరాకుగా ఉందండి అని అంటావా? నేను చెప్పనా, నీ చిరాకు దగ్గరికి, నీ బాధ దగ్గరికి, నీ కష్టం దగ్గరికి, నువ్వు కూలిపోయిన దగ్గరికి, నువ్వు చెదరిపోయిన స్థితి దగ్గరికి ఏ మనిషి రాలేకపోవచ్చు. కానీ ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నా, పరిశుద్ధాత్ముడు నీ దగ్గరికి వస్తాడు. పరిశుద్ధాత్ముడు వచ్చి నీ మీద పొదుగుతాడు, నీ కుటుంబం మీద పొదుగుతాడు, చీకటిని వెలుగుగా మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పట్లేదు ఎవరు? హల్లెలూయా. చీకటిని వెలుగుగా మార్చేస్తాడండి. అసలు ఆకారం లేని దానికి ఆకారం తీసుకొస్తాడండి, రూపం తీసుకొస్తాడు. ఆరిన నేలగా బయటికి తీసుకొని వచ్చాడంట. కారణం ఏమిటంటే ఆయన అల్లల్లాడుతున్నాడంట. దాని అర్థం ఏంటో తెలుసా? ఒక కోడి గుడ్లు పెట్టి 21 రోజు ఏం చేస్తుందండి? గుడ్ల మీద పొదుగుతుంది. పొదిగేటప్పుడు రెక్కలు ఇలా పెట్టిద్దా, రెక్కలు ఇలా పెట్టిద్దా? ఎందుకు? ఆ వేడి ఏమవ్వాలి? గుడ్లకు తగలాలి. మీరు చెప్పండి, 21 రోజు కోడి రెక్కల్ని ఇలా పెడతా ఉంటే నొప్పులు వస్తాయి రావా? కానీ ఎవరికైనా చెప్పిద్దా? మీకు ఎవరికైనా చెప్పిందా ఎప్పుడైనా? కానీ దాని రెక్కలు ఇలా పెడితే ఎంత నొప్పులండి రెక్కలు. కానీ చెప్పదు. కానీ దాని దర్శనం ఏంటో తెలుసా? దాని గురి ఏంటో తెలుసా? నేను పెట్టిన గుడ్లు పిల్లలు అవ్వాలి, నా రూపం వాటికి రావాలి అని. ఆ రూపం రావటానికి రెక్కల్ని ఇలాగే పెట్టి చివరి గుడ్డును కూడా ఏం చేసుకుంటూ ఉంటది? లోపలికి మార్చుకుంటూ ఉంటదండి. దానికి వేడి అందలేదని దాని లోపలికి తెస్తుంది, వేడి అందిందని కొంచెం బయటికి పంపిస్తుంది, బయట దాన్ని మళ్ళీ లోపల తెచ్చుకుంటది. అలా రెక్కలతో కదుపుతో ఎంత నొప్పులండి. నేను అంటున్నా, ఒక కోడి తన పిల్లలకి రూపం తీసుకురావటానికి అంత కష్టపడి శ్రమ పడటానికి అంత సిద్ధమైపోతే, అంత సమర్పించుకుంటే, అసలు సృష్టించిన దేవుడు, కలుగు చేసిన దేవుడు నీ కోసం కష్టపడటానికి ఎంత ఇష్టపడతాడు, నీ కొరకు శ్రమ పడటానికి ఎంత ఇష్టపడతాడు, నీ కొరకు రిస్క్ తీసుకోవడానికి ఎంత ఇష్టపడతాడు. నిన్ను సృష్టించిన సృష్టికర్త. చెదరిపోయాను అనుకుంటున్నావేమో, చెదరిపోయి దూరంగా ఉన్న నీ మీద, నీ కుటుంబం మీద పరిశుద్ధాత్మ అనే దేవుని ఆత్మ అల్లల్లాడాలని ఆశపడుతున్నాడు. మరియ జీవితంలో రెండవ కార్యం దేవుని ఆత్మ. హల్లెలూయా. అని అంటది, దీనురాల్ని సింహాసనం మీదకి ఎక్కించాడండి అంటుంది. హల్లెలూయా. ఒకటి దేవుని కృపండి, 2 దేవుని ఆత్మ. హల్లెలూయా. 3వది దేవుని శక్తి. చెప్పండి అందరూ కూడా, దేవుని శక్తి. నీ శక్తి చాలట్లా, నీ బలం చాలట్లా, నీ ఓపిక చాలట్లా. ఆ దేవుని శక్తి వచ్చినప్పుడు నువ్వు ప్రార్థించే శక్తినిస్తాడు, నువ్వు పరిశుద్ధంగా ఉండే శక్తినిస్తాడు, నమ్మకంగా ఉండే శక్తినిస్తాడు, యథార్థంగా ఉండే శక్తినిస్తాడు. దేవునికి స్తోత్రం. నీ శక్తి చాలినప్పుడు ఆయన శక్తిని నీకు అనుగ్రహిస్తాడు. ఈరోజు నేను ముగిస్తున్నాను క్రిస్మస్ సందేశాన్ని. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం అని చెప్పి గొర్రెల కాపురం చెప్పాడంట.
వాళ్ళకే ఎందుకు చెప్పాడంటే ఇక మీరు గొర్రెలు గాయక్కర్లేదు, ఇక బలులు అర్పించాల్సిన అవసరం లేదు, ఆయనే గొర్రె పిల్లగా పుట్టేశాడు, ఆయనే గొర్రె పిల్లగా వచ్చేసాడు. అందుకే పశువుల పాకలో అసలు ఎందుకో చూడండి, ఆ ప్లేస్ ఇంకో చోట కాకుండా పశువుల పాకే, పశువుల పాకనే తండ్రి అయిన దేవుడు ఆ తొట్టిలో పండుకోవడానికి అనుమతి ఇచ్చాడంట తన కుమారుణ్ణి. ఎందుకంటే అసలు గొర్రెలకి అన్ని అయిపోయిందిరా, పశువుల పాకలోకి అసలైన గొర్రె పిల్లలు వచ్చేసాడు. ఆయన మీ కొరకు చనిపోయి తిరిగి లెగుస్తాడు. ఆయన రక్తంతో మీకు శుద్ధీకరణ. ఇంత సంతోషకరమైన కార్యానికి ఆ గొర్రె పిల్లని యేసయ్యను భూమి మీదకి జన్మింప చేయడానికి కారణం ఎవరు అంటే చాలా ఉన్నాయి. అందులో ఒకటి తల్లి అయిన మరియా. ఎవరండి ఆ మరియా? కృప పొందిన మరియా. ఎవరండి ఆ మరియా? దేవుని ఆత్మ కార్యమును పొందిన మరియా. ఎవరండి ఆ మరియా? దేవుని శక్తిని పొందిన మరియా. అందుకే ఆమె సర్వలోకానికి సంతోషకరంగా ఉంది. ఇప్పటికే యేసయ్యను అంగీకరించిన వారు ఎవరన్నా ఇక్కడ ఉంటే, నీవు కృప పొందితే నీ మూలంగా లోకానికి సంతోషం కలుగుతుంది. నీలో పరిశుద్ధాత్మ కార్యం జరిగితే లోకానికి సంతోషంగా నువ్వు మారిపోతావు. దేవుని శక్తి నీలో పని చేయగలిగితే లోకానికి నువ్వు సంతోషంగా మారిపోతావు. మనము లోకానికి సంతోషంగా ఉండగలిగితే అదే నిజమైన క్రిస్మస్. కృప పొందితే అది నిజమైన క్రిస్మస్. దేవుని ఆత్మ కార్యం జరిగితే అది నిజమైన క్రిస్మస్. దేవుని శక్తి కార్యం మనలో జరిగితే అది నిజమైన క్రిస్మస్. అందరం అడుగుదామా? ఇంకా ఎవరైనా మనస్సాకి శుద్ధి లేకపోతే ఆ గొర్రె పిల్లైన యేసయ్య రక్తం ఇప్పుడే నీ మీదకి రావటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన కడగడానికి సిద్ధంగా ఉన్నాడు. నన్ను శుద్ధి చెయ్యని అడుగుతారా? ఎవరైనా మరియలాగా కృప పొందుతానయ్యా, లోకానికి నన్ను సంతోషంగా, కుటుంబానికి సంతోషంగా, ప్రపంచానికి నన్ను సంతోషంగా మార్చని అడుగుతావా? నీకు కూడా కృప ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. లేచి నిలబడండి మీరున్న చోట.